గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టూ స్టేట్స్. నేను పూర్ణిమ. నేను నీలిమ. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు టాప్ న్యూస్ ఫోకస్ చేసే ముందు హెడ్లైన్స్. ఫస్ట్ హెడ్లైన్, మన్మోహన్ సింగ్ కి రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. భారత్ గొప్ప బిడ్డని కోల్పోయిందని ముర్ము అన్నారు. ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారని అన్నారు మోదీ. కేంద్ర మంత్రి మండలి మన్మోహన్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇక రెండవ హెడ్లైన్, మన్మోహన్ సింగ్ కి కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు. మన్మోహన్ మృతిపై సంతాపం ప్రకటించడానికి సిడబ్ల్యూసీ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఏఐసిసి ఆఫీస్ కి భౌతిక కాయాన్ని తీసుకొస్తారు. 9:30కు ఢిల్లీలో అంతిమ యాత్ర ప్రారంభమవుతోంది. ఇక మూడవది, ఏపీ తెలంగాణ సీఎంలు మన్మోహన్ కి నివాళి అర్పించారు. దేశం గొప్ప ఆర్థికవేత్తని కోల్పోయింది అన్నారు చంద్రబాబు. బెళగావి నుంచి ఢిల్లీ చేరిన రేవంత్ రెడ్డి గొప్ప నేతని పోగొట్టుకున్నామని అన్నారు. మన్మోహన్ కుటుంబాన్ని సీఎంలు పరామర్శించారు. ఇక నాలుగవ హెడ్లైన్, కరెంటు ఛార్జీలపై వైసీపీ నేతలు ఆందోళనలు చేశారు. 6 నెలల్లో 15,800 కోట్ల భారాన్ని మోపారని అన్నారు. ఎన్నికల హామీలు చంద్రబాబు మరిచిపోయారని, ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఐదవ హెడ్లైన్, విద్యుత్ ఛార్జీల పెంపుకు జగనే కారణం అంటున్నారు టీడీపీ నేతలు. ఛార్జీలను పెంచాలని ఈఆర్సీకి సిఫారసు చేశారని అన్నారు. వైసీపీ శ్రేణులు జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలని అన్నారు. గత సర్కార్ చేసిన పాపాలే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయని తెలిపారు. ఇక ఆరవ హెడ్లైన్, కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకి సర్కార్ టైం కోరటంతో మంగళవారానికి వాయిదా వేసింది. అంతవరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దు అని తెలిపింది. ఫార్ములా ఈ రేస్ కార్ కేసులో ఏసీబీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఏడవ హెడ్లైన్, డాలర్ మారకంలో రోజు రోజుకి పతనమవుతోంది రూపాయి. రూపాయి విలువ ఇవాల్టి మార్కెట్ ప్రకారం 85.49 రూపాయలుంది. ఇది ఇప్పటి వరకు అత్యంత కనిష్టం. కొత్త ఏడాదిలో డాలర్ విలువ 95 రూపాయల వరకు ఎగబాకవచ్చని అంచనా వేస్తున్నారు.